నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మీకు మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. గురుగారు, ఈ సంక్రాంతి ఎలా ఉంటుంది, అలాగే ఈ సంక్రాంతి రోజు చేయాల్సిన నియమాలు ఏంటి? ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సంక్రాంతి అంటేనే మన తెలుగువారి గొప్ప పండగ, పెద్ద పండగగా కూడా భావిస్తూ ఉంటాం. సో ఈ సంక్రాంతి యొక్క విశేషాలు అంటే ఏమి లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పండగ అంటే కూడా ఇది పెద్దల పండగ అంటారు. అంటే మన పితృదేవతలకు సంబంధించినటువంటి పండగ సంక్రాంతి పండగ అంటే. అదేవిధంగా రైతులకు సంబంధించిన వాళ్ళకి పంట చేతికి వస్తుంది. అవును. ప్రకృతి ఆరాధన చేసే వారి యొక్క పండగ, పెద్దల పండగ. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తారు, బియ్యం వేయడము, అదేవిధంగా పితృదేవత ఆరాధన చేయడము, భోగి, సంక్రాంతి, కనుమ. భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం మనం కదా. అయితే ఈ సంక్రాంతి పండగ రోజు ప్రధానంగా ఏంటంటే ఫెస్టివల్ అనేటువంటిది లేదనుకోండి ఎవరికైనా, అసలు జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చాలా మంది అంటుంటారు మనకి ఎందుకు ఇన్ని పండగలు, వేరే వేరే వాళ్ళకి సంవత్సరానికి ఒకటే పండగ అనుకుంటారు. మనం ఎందుకమ్మా వారం రోజులు కంటిన్యూస్గా పనిచేసి ఒకరోజు రెస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? పండగ అంటే ఏంటంటే ఇవాళ రేపు నిర్వచనం మారిపోయింది. ఎవరి ఇంట్లో వాడు ఉంటాడు, హ్యాపీ పొంగల్ అని మనం ఒక వాట్సాప్లో పంపిస్తాం. అవును. దానివల్ల డైరెక్ట్ ఇన్విటేషన్ ఇచ్చే రోజులు తగ్గిపోయాయి. వాట్సాప్లోనే వాట్సాప్లో మనం పంపిస్తున్నాం. ఫైన్, పర్లేదు, కొంతవరకు బెటర్. కాకపోతే పండగ అంటే నువ్వు మనిషిని కలవగలగాలి. సంక్రాంతి వచ్చింది, లేదా భోగి వచ్చింది, కనుమ వచ్చింది, నువ్వు మనిషిని డైరెక్ట్గా కలిసి మనతో మాట్లాడుకుంటే ఫ్రీ అవుతాం. మీరు చూడండి, ఎవరినైనా మనం చిన్ననాటి స్నేహితులు కలిశారనుకోండి, ఏమవుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. స్కూల్ డేస్ లో ఉండే అన్ని షేర్ చేసుకుంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జరిగిన కలిసిన స్టూడెంట్స్ అయితే ఇంకా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనకి కోశాలు ఉంటాయి. మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, అన్నమయ కోశము, ఆనందమయ కోశం, ఇలా ఉంటాయి. ఇలాగా ఈ కోశాలలో హయ్యెస్ట్ గా యాక్టివ్ అయ్యేది మీకు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు. అది కూడా ఏంటి, ఏదో ఈ మధ్య కలిసి తయారైన ఫ్రెండ్స్ కాదు, ఏదో ఒక జాబ్ చేస్తున్నామండి అక్కడ ఒక ఫ్రెండ్ అయ్యాడు నాకు, అలా కాదు. మీకు చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే మీ పూర్వజన్మతో సంబంధం ఉంటుంది. లేదా పెద్దయ్యా కూడా మనం ఒక ఫ్రెండ్ని కలిసాము, ఇక వదిలి ఉండలేకపోతున్నాం అంటే ఎక్కడో పూర్వజన్మ కర్మ సంబంధం ఉంటుంది. ఆ కర్మ సంబంధాలు కొన్ని ఫ్రెండ్స్ని కలిసినప్పుడు పోతాయి. అలా అని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతసేపు వాళ్ళు అంటే అంటే వాళ్ళ స్వార్థం కోసం చేసే ఫ్రెండ్షిప్స్ కాదు, అంటే ఒక ఆత్మీయత, అభిమానం. ముఖ్యంగా నలుగురిని బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా ఉంటుంటారు. అవును, ఉంటుంటారు. అలాగా ఒక మంచి స్నేహితుడు ఉండడం కూడా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, పంచమ స్థానం బాగుంటే మంచి స్నేహితుడు ఉంటాడు. పంచమ స్థానం ఏ గ్రహం ఉంటే ఎలాంటి స్నేహితుడు ఉంటాడో చెప్పింది. పంచమ స్థానానికి ఏ భావం వచ్చింది, ఇప్పుడు శనికి వచ్చింది అనుకోండి, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకందరూ కూడా. నేను చూసా ఒకసారి ఇలాగే ఒక వెళ్ళినప్పుడు, సార్ నాకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు చెప్పండి, అంతా ఏజ్డ్ పర్సన్స్ మీకన్నా. అవునండి, నాకు అంతా ఆవిడకి ఒక 30 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి అందరూ 50-60 ఏళ్ళే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఆవిడకి. రవి సంబంధం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ వ్యక్తులు, డాక్టర్స్ ఉంటారు ఎక్కువగా. చంద్ర సంబంధం వచ్చింది అనుకోండి, ఎక్కువ టూర్స్ వేసే ఫ్రెండ్స్ ఉంటారు. 5th హౌస్ అని కాదు, 5th లాట్ వెళ్ళి ఇచ్చే సంబంధం కూడా చూసుకోవాలి, ఓన్లీ నాట్ ఓన్లీ హౌస్. అలా కాకుండా బుధుడు సంబంధం వచ్చింది, అంతా ఫ్రెండ్స్ స్వార్థంగా లేకపోతే క్యాలిక్యులేటివ్గా. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాలని అందులో ఒకటి వెంటనే ఏమంటాడంటే, అరే ఇప్పుడు మనం ఇది తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంత ఖర్చు కాబట్టి 100-200 ఒక భోజనం చేద్దామంటే అందరూ స్ప్లిట్ అంటే అందరూ పనిచేసుకుని ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, క్యాలిక్యులేటివ్ ఫ్రెండ్స్, బిజినెస్ పీపుల్ ఫ్రెండ్స్ ఉంటారు. అలా ఏ గ్రహం దొరకడం కూడా ఒక అదృష్టమే సార్. అయితే మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా అది యోగం. ఫ్రెండ్స్ కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇవన్నీ పంచమ స్థానంలోనే ఉంటాయి. జీవిత భాగస్వామి 7వ స్థానంలో ఉంటుంది. అందుకే మన వాళ్ళు ప్రతిదీ యోగం అంటారు. అదేమిటంటే చెడు ఫ్రెండ్ కలిస్తే కూడా యోగమేనా అంటే, చెడు ఫ్రెండ్ కలవడం అనేది నీ జాతకంలో ఉంది, దాని ద్వారా కొంత కర్మను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అందుకే మన వాళ్ళు మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయాలి అంటూ ఉంటారు. మరి ఈ పెద్దలకు ఎందుకు పండగ అంటే, మకరంలోకి రవి యొక్క సంచారం జరిగినప్పుడు మారిన రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటాం. ఎప్పుడు కూడా సంక్రమణం జరిగే రోజు మీరు దానము కానీ, పితృదేవతలకి ఆరాధన కానీ, ఆ రోజు ఇంట్లో చేసుకునేటువంటిది ఏదైతే కర్మస్థానంలోకి ఎంటర్ అయ్యేటువంటి సూర్యభగవానుడు కాబట్టి
మీ కర్మలు తొలగించేటువంటి శక్తి ఆ సూర్య భగవానుడికి ఉంటుంది. అందుకే ఆ రోజు దేవతారాధన చేయడము. ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే గాలిపటాలు ఎగరేసుకోవడం, చక్కగా పిండి వంటలు చేసుకోవడం చేస్తుంటారు. అయితే పిండి వంటలు కేవలం నువ్వు తినడానికి కాదు, పొరుగు వారికి పంచిపెట్టడానికి. అప్పుడు నీ యొక్క మంచితనము, నీ యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పుడు పెరుగుతుంది? పొరుగు వాడికి ఇచ్చినప్పుడే కదా. నీ ఇంట్లోనే ఉన్నావు, నీ అపార్ట్మెంట్లోనే ఉన్నావు, నువ్వేదో 4 ముక్కలు తీసుకొని తినేసావు, పడుకుని పోయావు. సోషల్గా కమ్యూనికేషన్స్ పెరగడానికి, సోషల్ కమ్యూనికేషన్స్ కనుక పెరిగితే నీకు ఏ కష్టం వచ్చినా లేకపోతే నీకు ఏదైనా అయినా వెంటనే పక్కవాడు ఉంటాడు. అదే ఈ రోజుల్లో మనం సోషల్ అనుకుంటున్నాం, ఆ రోజుల్లో ఖచ్చితంగా వేరే వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఖచ్చితంగా చేసుకొని కలిసి చేసుకునే వాళ్ళు. ఈ రోజుల్లో అది లేదు కాబట్టి మనం సోషల్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది, వాడాల్సి వస్తుంది. సంఘము, సోషల్ అంటే సాంఘిక సంబంధించిన, చరిత్ర సంబంధించిన వాటిని కూడా మనం సోషల్ అంటున్నాం. సోషల్ స్టడీస్ ఉంటుంది. సోషలైజ్ అవ్వడం అంటే సంఘంలో మనం అవన్నీ లేవు కాబట్టి ఈ రోజు అవుతున్నాం. ఇవాళ రేపు మనకి ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చేసాక ప్రతి మనిషి ఫోన్లో ఉంటున్నాడు. ఫోన్ ఆయన చేతిలో ఉండట్లే, ఫోన్లో మనం ఉంటున్నాం అన్నమాట. అది మీరు నేనే మాట్లాడుకోవాలి. అంతే కదా గురుగారు. సో అయితే మకర రాశి రోజు ఇంకెటువంటి పెద్దవాళ్ళకి మనం తర్పణాలు కావచ్చు అటువంటి చేసుకోవచ్చు కదా ఇంట్లో? చేసుకోవచ్చు. మకర రాశి రోజు, మకర సంక్రమణం రోజు పెద్దలకి బియ్యం ఇవ్వడము, పెద్దలకు బియ్యం పోయడము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క జీవితాన్ని, వీళ్ళకు ఉన్నటువంటి కర్మని తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు సుదర్శన హోమం చేసుకుంటే కూడా మంచిది. ఎవరికైనా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి, ఆ రోజు సంక్రమణం జరిగిన రోజు, సంక్రాంతి రోజు ప్రధానంగా సూర్య ఆరాధన చేస్తే వాళ్ళకి ఉద్యోగ సంబంధించిన దోషాలు కూడా పోతాయి. ఆ రోజు అంటే రోజు చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ పవర్ఫుల్. ఎందుకంటే రవి న్యాచురల్ 10th హౌస్లోకి ఎంటర్ అవుతున్న రోజు. ఎంటర్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఒక ఏరియాకి పలానా వ్యక్తి వచ్చాడు, పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తి, సీఎం పిఎం. అప్పుడు అంతా మనం ఒక ఏర్పాటు చేసాం ఆయన పేరు మీద, బ్యానర్స్ చేశారని పలానా వ్యక్తి చేశాడు, అబ్బా అవునా అయితే కలుద్దాం అంటాడు. అది అలా కాకుండా ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏదో గుడ్లు వేయించేది, చెప్పులు వేయించేది, రాళ్ళు వేయించేది చేసాం. ఎవడా ఇది చేయించింది నేను ఎంక్వైరీ చేస్తే మనం తీసుకెళ్ళి బాగుతారు. అంటే ఏంటి, రవిని మనం మీరు కొంతసేపు సూర్యభగవాను అంటే సూర్యభగవాను ఒక ఇదిగా తీసుకోండి, ఒక సీఎంఓ పిఎంఓ అనుకోండి. ఆయన వచ్చినప్పుడు మీరు పలికిన ఆహ్వానము మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఆయన వచ్చినప్పుడు చేసే పిచ్చి పనులు మీకు చెడు ఫలితాలు ఇస్తుంది. అంటే ఏమిటి, సంక్రమణ సమయాల్లో కొన్ని చెప్పారు శాస్త్రంలో. అంటే ఏ రాశిలోకి సంక్రమం అయ్యేటప్పుడైనా ఆ రోజు ప్రధానంగా బ్రహ్మచర్యం ఎక్కువగా పాటించమని చెప్పింది శాస్త్రం. అలాగే సంక్రమణం రోజు మీరు పితృదేవత ఆరాధన చేయమని చెప్పింది. సంక్రమణం నాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు, గుర్తుపెట్టుకోండి. సంక్రమణము, ఆదివారము, అమావాస్య ఇవి పనికిరావు అని చెప్పింది శాస్త్రం. అంటే అందరికీ తెలీదు, చూస్తున్న వ్యూవర్స్కి ఎవరికైనా ఎప్పుడు సంక్రమిస్తుంది, ఏ రాశి ఏ హౌస్లోకి వెళ్తుంది అనేది అంత పట్టించుకునే వాళ్ళు లేరు. న్యాచురల్గా ఏంటంటే మీరు చాలా యాప్స్ ఉన్నాయి, అందులో మీరు వెలగా కట్టి అంటే మీరు ఎందుకు నెట్లో కూడా సన్ ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు అని చెప్పి కొడితే 14 జనవరి రోజు ఏ సమయంలో ఎంటర్ అవుతున్నాడు కూడా ఇచ్చేస్తాడు. అలా ప్రతి రాశికి 14వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలోనే మారుతాయి. అంటే 14 ఇదైతే మీకు ఆల్మోస్ట్ మీకు వృషభం వరకు కూడా 14-15 తేదీల వరకు మారుతుంది. అంటే మనం రవే చూసుకోవాలా గురుగారు? ఇక్కడ మీరు రవే ప్రధానంగా చూసుకోవాలి. సంక్రమణం బట్టి కదా. ఇప్పుడు ధనుసు రాశిలో ఉన్నాడు రవి, ధనుర్మాసము అంటున్నాం. మకర సంక్రమణం జరుగుతుంది ఇప్పుడు మకర సంక్రాంతి అంటున్నాం. పౌర్ణమిని బట్టి మనకు మాసాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మృగశిర నక్షత్రం మీద ఉన్న పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి మార్గశిర మాసము అంటున్నాం. ఈ మాసాలకి రవి, చంద్ర, పౌర్ణమి రాశి మారడం దీన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఫలితాలు కూడా ఉంటాయి. అంటే నా అడిగే డౌట్ ఏంటంటే రవి సంక్రమం ఒకటే చూసుకోవాలా, లేకపోతే చంద్రుడి స్థానం కూడా మారుతుంటా? అది మాసాలకి ఎక్కువగా అసలు ఓన్లీ ధనుర్మాసానికి సంక్రమణానికి రవినే చూసుకోవాలి, వేరే వాటికి అక్కర్లేదు. మాసాల లెక్కింపుకి మాత్రం చంద్రుడు ఆ రోజు ఏ రోజైతే పౌర్ణమి రోజు ఎప్పుడైతే పడ్డాడో దాన్ని ఆ మాసంగా లెక్కలేస్తాం. ఓకే, అర్థమైంది. సో అయితే ముఖ్యంగా మీరు 3 రోజులు చెప్పారు కదా, ఆదివారం రోజు నాన్ వెజ్ తినకూడదు, అమావాస్య నాడు, సంక్రమణం రోజు. ఎందుకంటే జీర్ణ వ్యవస్థకి రవి కారకుడు. జీర్ణ వ్యవస్థ మీరు గమనించండి, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా న్యాచురల్గా సింహరాశి పాపగ్రహాలతో ఉన్నా లేకపోతే వాళ్ళ పంచమ స్థానం పాడైనా, రవి పాడైనా వాళ్ళకి జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదు. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే రవి హార్ట్కి కారకుడు.
రవి జీర్ణానికి కారకుడు, అందుకే వాళ్ళకి అరగకపోవడం జరుగుతూ ఉంటుంది. అన్ఈజీగా ఉందండి అని చెప్పొచ్చు పంచమ స్థానం పాడైతే. మరి అలాంటి కారకుడు రాశి మారేటప్పుడు నువ్వు చాలా లేటుగా అరిగేటువంటి విషయాన్ని నువ్వు తీసుకుంటే ఎలా? అసలుకే నువ్వు అసలు తినొద్దని నేను చెప్పట్లే, నీకు ప్రోటీన్ రావాలి, నీకు ఫలానాది కావాలంటే తీసుకో, దానికి భగవంతుడికి సంబంధం లేదు. కానీ నీ జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది ఇస్తుంది అది మారే రోజు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.